హలో 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 వచ్చేసింది మీ మార్చుల మాంత్రిక మండే రివ్యూతో. సో మండే రివ్యూ ముచ్చట్లు ఏంటంటే మన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఒక పక్క, ఓజీ క్లాన్ ఒక పక్క, ఇద్దరు మొత్తం కలిసి 16 మెంబర్స్ ఉన్నారు హౌస్లో. ఫుల్ ఉంది హౌస్. సో ఫస్ట్ ఏంటంటే గంగవ్వంట లైక్ అక్కడ సాంగ్ వేయకుండానే బిగ్ బాస్ వెళ్ళి లేవండి లేవండి ఏంటి అంతసేపు పడుకుంటారు, తెల్లార్లు పడుకుంటారా అన్నట్టు లేపిందంట. క్యూట్గా ఉంది కదా ఆ మూమెంట్. అండ్ ఇంకో సీన్లో కట్ చేస్తే రాయల్ క్లాన్, వైల్డ్ కార్డ్స్ అందరూ కలిపి మాట్లాడుకుంటున్నారు అనమాట. ఓజీ క్లాన్, రాయల్ క్లాన్ అందరూ కలిపి మాట్లాడుకుంటుంటే లైక్ మాకు పాల ప్యాకెట్లు ఇరా, మాకు టీ తాగాలి అది ఇది అంటుంటే నబీల్ అంటున్నాడు పాలు లగ్జరీ, సో మేము ఏమి ఇస్తే అదే రావాలి అన్నట్టు. ప్లస్ రాయల్ క్లాన్ వాళ్ళు ఓడిపోయారు కదా ఒక టాస్క్లో, అక్కడ వీళ్ళకి పవర్ ఏంటంటే రేషన్ అంతా వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది, ఓజీ క్లాన్ కంట్రోల్లో. సో వాళ్ళు ఏమి ఇవ్వాలనిపిస్తే అదే ఇవ్వాలి, వాళ్ళు ఇదే తాగాలన్నమాట. సో పాల ప్యాకెట్లు ఇవ్వండి అంటే గంగమ్మ అంటుంది పక్క నుంచి, మీరు ఎట్లా చెప్తే మీ ఇంటి దగ్గర నుంచి పాల ప్యాకెట్లు తెచ్చుకునే వాళ్ళం కదా అంటుంది. అప్పుడు రోహిణి అంటుంది అనమాట, ఇంటి దగ్గర నుంచి పాల ప్యాకెట్లు అన్నీ తెచ్చుకుంటే ఇంకెక్కడెందుకు బిగ్ బాస్ హౌస్లో అన్నట్టు కామెడీ చేసి. ఆబ్వియస్లీ రోహిణి ఉంటే ప్రతి మాట కొంచెం కౌంటర్ వేసి మాట్లాడినట్టే కామెడీ ఉంటుంది, గంగవ్వ మాట్లాడినా అంతే క్యూట్గా కామెడీగా అనిపిస్తుంది నాకైతే. సో అట్లా జరిగింది ఆ సీన్. అండ్ ఇంకో సీన్లో రోహిణి, విష్ణుప్రియ వీళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట. రోహిణి అంటుంది, ఎందుకు మీరు మనీని అంత అస్తమాట్లు తననే ఇది చేస్తాడు అది చేస్తాడని చెప్తుంటే బయటికి వేరేలా పోర్ట్రే అయింది మాకు కనిపించేదంతా, కానీ ఆ పిల్లోడు ఇంట్లో బాగానే ఉన్నాడుగా, బాగానే మాట్లాడుతున్నాడుగా, మీరు ఎందుకు అట్లా పోర్ట్రే చేశారంటే అప్పుడు విష్ణుప్రియ ఆ మాట మీద అనిందనమాట. మీకు అట్లనే కనిపిస్తుంది బయట వాళ్ళకి, బట్ మమ్మల్ని తింటున్నాడు, లైక్ దేనికి ఫన్నీ కామెడీగా, కామెడీ విషయాన్ని ఏమో సీరియస్ తీసుకుంటాడు, సీరియస్ విషయాన్ని కామెడీ తీసుకుంటాడు. లైక్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే నేను నువ్వు వచ్చిన వెంటనే లైక్ రోహిణి అందంటే మీరు అందరూ పిల్లల బచ్చాలరా అని. ఆమె నార్మల్గా అని ఉంటుంది కామెడీ వేలో, లైక్ వెటకారంగా చిన్నపిల్లలే కదా అంత అన్నట్టు అట్లా అని ఉంటుంది ఏజ్ వైజ్. అది అందరూ బాగానే తీసుకున్నారు, బట్ మణికంఠ మాత్రం నన్ను మనల్ని బచ్చాసనింది రోహిణి, నాకు అది నచ్చలేదు అంటే అప్పుడే కొంచెం అది తనకి ట్రిగ్గర్ అయినట్టు అనిపించింది. అది విష్ణుప్రియ ఆ ఎగ్జాంపుల్ తీసి చెప్తుంది అనమాట. లైక్ మణికంఠ ఇట్లా ఫీల్ అయ్యాడు, నువ్వు బచ్చాస్ అన్నావు కదా, సో దేన్ని ఎట్లా తీసుకుంటాడో మనకు తెలియదు, సో ఆ విషయంలో ఇబ్బంది పడుతున్నాము, కానీ బయటకు వేడేలా పోర్ట్రే అయింది, తను సేవ్ అవుతున్నాడు అనే విషయం మాకు అర్థమైపోయింది అంటే ఆ కాన్వర్జేషన్ అక్కడ జరిగిందనమాట. అట్లా ఇంకా కమింగ్ టు నామినేషన్స్ అయ్యా. బేసిక్గా ఏంటంటే ఈరోజు ఓజీ క్లాన్ వాళ్ళు నామినేట్ చేయనీకి లేదు, ఓన్లీ రాయల్ క్లాన్ వాళ్ళు బయట నుంచి వచ్చి చూశారు కాబట్టి గేమ్ అంతా వాళ్ళు మాత్రమే ఓజీ క్లాన్ నుంచి తీసుకుని నామినేట్ చేయాలనే కాన్సెప్ట్ పెట్టాడు బిగ్ బాస్. ఇంకా రాయల్ క్లాన్ నుంచి ఇచ్చి పడేశారు అసలు బయట నుంచి వచ్చి జనాలు. హరిప్రియ కదా, హరితేజ, టేస్టీ తేజ, నాయిని పావని, ఇంకా గౌతమ్, ఈ నలుగురు నామినేషన్స్ అయితే ఇంకా అసలు పిన్ పాయింట్లో క్రిస్టల్ క్లియర్గా మనం ఏమనుకుంటున్నాం ఆడియన్స్ అవే పాయింట్స్ లైక్ ఎట్లా పోర్ట్రే అవుతుంది బయట అని చెప్పి క్లియర్గా చెప్పకనే చెప్పారు. బట్ అలా చేస్తున్న సమయంలో యష్మిని తీసుకున్నారు. యష్మికి నామినేట్ అయిన 3 మెంబర్స్ ఎంతమంది యష్మినే నామినేట్ చేశారు. యష్మికి మామూలుగానే స్పోర్టివ్గా తీసుకొద్ది పిల్ల, ఎప్పుడు గై అని అరుస్తూ ఉంటుంది. ఇంక వీళ్ళు చెప్పింది తను పాజిటివ్గా తీసుకుని ఇట్లా జరుగుతుందా బయట అని ఆలోచించాలి తప్ప ఏంటో ఫీల్ అయినట్టు మొహం మార్చుకుని ఏదో డిఫెండ్ అయితే చేసుకుంది యష్మి. బట్ హరితేజ, టేస్టీ తేజ, గౌతమ్ పెట్టిన పాయింట్స్ అయితే సూపర్ అనిపించింది నాకు. నైని కూడా అసలు చెత్త కొట్టేసింది నామినేషన్. విష్ణుప్రియకి మనం అనుకున్నట్టే పృథ్వీ మీద కాన్సన్ట్రేషన్ పక్కన పెట్టి గేమ్లో ఇంకా సీరియస్నెస్ వస్తే బాగుండు నైని పావని చెప్పింది, విచ్ ఈస్ వెరీ 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 ట్రూ అండ్ కరెక్ట్. బట్ తనేమో నేను ఇట్లనే ఉంటాను, నాకు చీఫ్గా చేయాలంటే నాకు అంత అర్హత ఉండాలి కదా, ఏమీ రాకుండా చీఫ్కి వెళ్ళి నేనేం చేస్తానని విష్ణుప్రియ తను ఏం మాట్లాడుతుందో అదే మాట్లాడుతుంది. వీళ్ళు చెప్పింది విష్ణుప్రియకి అర్థం కావట్లేదు. వీళ్ళు బయట నుంచి చూసొచ్చి చెప్పారు, తనది పాజిటివ్గా తీసుకుని మారితే గేమ్ బాగుంటుంది, లేకపోతే విష్ణుప్రియ టాప్ 5 కూడా డౌటే. ఆమె చూస్తుంటే నేను అలాగే ఉంటా, ఏది ఉంటే అదే ఉంటా, ఆడియన్స్ ఉంచితే ఉంచుతారంటే ఇప్పుడు చాలా లైట్గా తీసుకుంటుంది. 2-3 చోట్ల లైవ్లో కూడా వెళ్ళిపోతా, ఆడితే ఆడతా అంటే అంత అక్కడ విన్ అవ్వాలి ఆడాలి అన్న జీల్తో చాలామంది ఉన్నారు. ఇట్లా లైట్గా వస్తుంది పోతుంది అన్న టైప్లో ఉంటే వేస్ట్ కదా హౌస్లో. ఆబ్వియస్లీ బిగ్ బాస్ హౌస్ అనేది బిగ్ ఆపర్చునిటీ, నాయని చెప్పినట్టు అది జీలు ఉన్న వాళ్ళే ఉండాలి, మిగతా వాళ్ళు బయట ఉండాలి. కానీ మన ఆడియన్స్ అట్లా వేయరు కాబట్టి ఓట్లు కొంచెం ఆడే వాళ్ళకి వేస్తే బాగుంటుంది. విన్ అవ్వాలని తపన ఉండే వాళ్ళకి హౌస్లో ఉంచితే బెటర్ అని నా ఫీలింగ్. సో నైని పావని నామినేషన్ వాజ్ వెరీ ట్రూ అండ్ 100% కరెక్ట్.
అండ్ సీతకి యాజ్ ఏ నువ్వు చీఫ్ అయ్యాక నువ్వు పెద్దగా ఆడలేదు ఇది ఏదని చెప్పారు, విచ్ ఇస్ దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. తను కొంచెం డల్ అయినట్టు అట్లనే ఉంది యాక్చువల్లీ. అండ్ ఇంకొకటి సీతాది ఒక మంచి పాయింట్ ఏం చెప్పారంటే, టేస్టీ తేజ నువ్వు లోపల ఒక డెసిషన్ తీసుకున్నావు, బయటకు వచ్చాము నాగమణి కంటే పేరు చెప్పావు సాక్రిఫైస్ విషయంలో. నాకు అక్కడ నీకు క్లారిటీ ఆఫ్ థాట్ మిస్ అయింది అనిపించింది, నీకే క్లారిటీ లేదు, లోపల ఒక మాట బయట ఒక మాట చెప్తున్నావు అని సంథింగ్ ఏదో టేస్టీ తేజ పాయింట్ అయితే చెప్పాడు, విచ్ ఇస్ ఫెయిర్ అనిపించింది నాకు. సీత నామినేషన్ పాయింట్ కూడా. అండ్ మెహబూబ్ నామినేషన్స్ ఆర్ డల్. ఏదో ఏదో వెయ్యాలి కాబట్టి యష్మిని సీతని మీరు వెల్కమింగ్గా లేరు, నేను మాట్లాడదాం అనుకున్నాను, మీ గురించి తెలుసుకోవాలని అందరితోటి మాట్లాడాను తప్ప మీరిద్దరు నాకు ఎంత వెల్కమింగ్గా అనిపించలేదు అన్నట్టు యష్మిని సీతకి సేమ్ పాయింట్తో నామినేట్ చేశాడు. అదేదో బోరింగ్ ఏదో వెయ్యాలి కాబట్టి వేసినట్టు అనిపించింది నాకు, కొంచెం సేఫ్ నామినేషన్ లాగే అనిపించింది. బయట నుంచి చూసి వచ్చి నామినేట్ చేసినట్టు అనిపించలా, ఏదో వేసాడు అనిపించింది. మెహబూబ్ నామినేషన్స్ అయితే బాగా డల్ ఉన్నాయి. ఇంకా మిగతా నలుగురు పాయింట్స్ అయితే క్రిస్టల్ క్లియర్ పిన్ పాయింట్లో ఉన్నాయనిపించింది, విచ్ ఈస్ వెరీ ట్రూ. వాళ్ళది అర్థం చేసుకుని చేస్తే బాగానే ఉంటుంది. అండ్ టేస్టీ తేజ వచ్చి నాగమణి కంటే ఎవరు నామినేట్ చేయరేమో అనుకున్నారు, కానీ టేస్టీ తేజ వచ్చి నాగమణి కంటే వేసి చెప్పాల్సింది చెప్పాడు. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నువ్వు ఊరికి ఏడిస్తే ఎక్కడ పైన అవుతుంది, సింపతి గేమింగ్ ఎన్నాళ్ళు వర్కౌట్ అవుతుంది, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నువ్వు కొంచెం తట్టుకుని మారితే బెటరు, లేదు నేను మారను ఇట్లనే ఉంటావు అంటావు, అది నీ ఇష్టం అన్నట్టు టేస్టీ తేజ మణికంటకి వేసాడు. ఆ నాగమణికంట పేరు తీయగానే యష్మి ఏమంటుంది కుక్కతో ఒక వంకర అన్నట్టు ఇప్పుడే కదా చెప్తున్నారు ఆయన కార్నర్ చెయ్యొద్దు మీరు ఎదవలవుతున్నారు బయటని క్లియర్గా చెప్పకనే చెప్తున్నారు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్. స్టిల్ ఆమె నాగమణి కంటే పేరు తీయగానే క్లాప్స్ కొట్టి ఏదో సర్కాస్టిక్గా నవ్వుతూ అలా చేస్తే నువ్వే ఎదవైతావు, నామినేషన్స్లో కూడా ఉంటావు. ఇప్పుడు బయటికి లాగేస్తారు కదా, అస్సలు అర్థం కాదు ఆ పిల్లకి, స్పోర్టివ్గా ఉండదు, ఓవర్ ఎక్స్ప్రెసివ్, ఎందుకు అట్లా. ఇప్పుడు మళ్ళీ ఆ పిల్ల బ్యాడ్ అవుతుంది, బ్యాడ్ అవ్వడం ఏంటి అసలు నచ్చలే, ఆ బిహేవియర్ ఏంది. నాగమణి కంటే పేరు తీయగానే అంత గ్రడ్జ్ ఎందుకు, ఏం చేశాడని. పైగా నాకు అంత గ్రడ్జ్ ఉన్నా నేను మళ్ళీ మోటివేట్ చేస్తాను, ఎందుకు ఏదో మోటివేషను, ఈ గ్రడ్జ్లు ఎందుకు, ఈ క్లాప్స్ ఎందుకు సర్కాస్టిక్గా, మళ్ళీ ఆ మోటివేషన్లు ఎందుకు, ఏందో ఈ పిల్ల అసలు అర్థం కాదబ్బా. నాకైతే యష్మి బిహేవియర్ నేచర్ నచ్చట్లా, పర్సనల్లీ నాకు అస్సలు నచ్చట్లా, ఈరోజు కూడా నచ్చలా నామినేషన్స్లో కూడా. సో ఈ పాయింట్తో మరి చూద్దాం. ప్రస్తుతానికైతే సీతాకి యష్మికి విష్ణుప్రియకి గట్టిగా పడి నామినేషన్స్, మణికంట కూడా ఒక ఓటు పడింది. ఇంకా నామినేషన్స్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి రేపటితో కంప్లీట్ అయ్యి మనకి ట్యూస్డే నైట్ 10:30కి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతాయి. నాకు తెలిసి నా క్యాలిక్యులేషన్ ప్రకారం యష్మి అండ్ సీత బాటమ్ 2లో ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. లెట్స్ సీ. నేచర్ వైజ్ అయితే ఆట బాగానే ఆడుతుంది, కానీ నాకు యష్మి నేచర్ నచ్చదు. సో యష్మి వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నా. బట్ ఆడియన్స్ ఏం డిసైడ్ చేస్తారో చూడాలి, బిగ్ బాస్ ఏం డిసైడ్ చేస్తాడో చూడాలి. సీతాకి ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు, ఇంకొక వీక్. యష్మి అయితే ఆమె బిహేవియర్కి స్పోర్టివ్ అస్సలు తీసుకోవట్లేదు, గేమ్ ఆడుతుంది కానీ మిగతా నేచర్ అంతా వరిష్ట, నాకైతే నచ్చట్లా. సో లెట్స్ సీ. ఇంకా నామినేషన్స్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికైతే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ బయట నుంచి వచ్చి మాత్రం నామినేషన్స్ చెత్తకొట్టేసారనిపించింది, ఎక్సెప్ట్ మెహబూబ్. మిగతా వాళ్ళందరూ చాలా బాగా చెప్పారు. విష్ణుప్రియకి ఆ ఎడ్డి నత్తి బ్రెయిన్కి కొంచెం అర్థం చేసుకుని బయట వాళ్ళు ఏం చెప్తున్నారనేది మన కోసం చెప్తున్నారని అర్థం చేసుకుని ఆట మార్చుకుంటే బెటర్. లేకపోతే ఆ పిల్ల నేను ఎట్లనే ఉంటాను అంటే ఉండనిద్దాం, ఇంకేం చెప్పలేము కదా. పృథ్వీ అయితే పక్కా గేమరు, విష్ణుప్రియని ఓన్లీ గేమ్ కోసమే వాడుకుంటున్నాడని నేను అనుకుంటున్నా. విష్ణుప్రియకి అది అర్థమై గేమ్ మార్చుకుంటే బెటర్. లెట్స్ సీ ఎలా ఉండబోతుంది. మీన్ వైల్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మాటల మాంత్రిక యూట్యూబ్ ఛానల్.